హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. నిన్నటి వీడియో అండి ఇది. నిన్న ఆఖరి శుక్రవారం కదా! ఇక్కడైతే ఎక్కడంటే ఇది డోకిపర్ అండి. డోకిపరు అంటే చాలామందికి ఇటు అంటే మా ఊరి దగ్గరలో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉండొచ్చు. ఇంకా కొంతమందికైతే తెలియకపోవచ్చు. అంటే ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉండొచ్చు. ఇంకా వేరే చోట ఉన్న వాళ్ళకైతే ఈ ఏరియా తెలియకపోవచ్చు. ఇది అక్కడండి డోకిపరు. డోకిపరులో అయితే వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. చాలామందికి అంటే దగ్గరలో ఉన్న వాళ్ళకైతే చాలామందికి తెలిసే ఉండొచ్చు. అక్కడండి ఈ వీడియో. అక్కడ కళ్యాణ మండపం అన్నమాట. ఆ కళ్యాణ మండపంలో వరలక్ష్మి వ్రతం చేయించారండి మాతో. అయితే ఇది అయితే ఒక 6 నాకు తెలిసి అయితే ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుండే జరుగుతుంది. ఇంకా అంతకు ముందు నుండే జరుగుతుందన్నమాట. ఇంకా అప్పుడు కరోనా రాకముందైతే వెళ్ళాము. కరోనా వచ్చిన తర్వాత ఇంకా నేను అయితే వెళ్ళలేదండి. ఇంకా బయటికి వెళ్ళడం కూడా చాలా తక్కువ. ఇంకా కరోనా వచ్చిపోయిన తర్వాత ఈ సంవత్సరం ఇప్పుడు వెళ్ళడమే అన్నమాట. ఇక్కడైతే వరలక్ష్మి వ్రతం చేయించారు. ఇక్కడ అమ్మవార్లకి అలంకరణ చూసారు ఎంత బాగా చేశారో. ఇక్కడైతే గోదాదేవి అంట అమ్మవార్లు. ఇదిగో వెంకటేశ్వర స్వామి చాలామంది అమ్మవార్లకి అలంకరణ చేశారు. ఇంకా ఇక్కడ ఈ కింద మొత్తం ఈ మండపం మొత్తం కూడా నిండిపోయేలాగా కూర్చున్నారు. ఇదిగో ఈ తెర మీద పంతులు గారు అయితే చూపిస్తారనమాట. చెప్తే అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇంకా ఆయన చెప్పినట్టుగా వ్రతం అయితే ఆచరిస్తారు. అక్కడికైతే మేము కూడా వచ్చామండి. ఇక్కడ వ్రతం చేసింది అయితే 7:30 అయిపోయింది స్టార్ట్ చేసేసరికి. అంటే ఈ గుడి కట్టించిన వాళ్ళు ఈ గుడి ఓనర్స్ అన్నమాట. ఈ గుడి కట్టించిన వాళ్ళు రావాలి అంటే వాళ్ళు ఢిల్లీలో ఉంటారంట. ఇంకా అక్కడ నుండి రావడానికి పొద్దున బయలుదేరితే ఇంకా సాయంత్రానికి అయితే రాత్రికి 7:30కి అయితే గుడికి వచ్చారండి. ఇక్కడైతే చాలామంది అయితే ఇక్కడ ఉపాధి పొందుతున్నారండి. ఇది పల్లెటూరు కదా! పల్లెటూరులో కొన్నిసార్లు అంటే కొన్ని రోజులైతే పని ఉండదండి. అట్లా కాకోకుండా ఇంకా సిటీలో ఉన్నట్టుగానే ప్రతిరోజు కూడా ఉపాధి పొందేవాళ్ళు అయితే ఉన్నారండి ఇక్కడ చాలామంది. ఈయన పేరు గుడి కట్టించిన ఆయన పేరు కృష్ణారెడ్డి ఏదో చెప్పారో, ఇంకా పూర్తి పేరు చెప్పవచ్చో చెప్పకూడదో కానీ ఆయన చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారండి. అంటే బాగా డబ్బున్న వాళ్ళంట. డబ్బున్న వాళ్ళకి అందరికీ కూడా విశాల హృదయం ఉండదు. ఇలా పెట్టాలి, ఇంకొకరికి పెట్టాలి అనే ఆలోచన అయితే ఉండదండి. కానీ ఈ గుడి కట్టించిన ఆయనకి మాత్రం ఇంకా మంచి మనసు అని చెప్పుకోవచ్చు. చాలామంది ఇది స్వంతూరు అంట ఆయన స్వంతూరు అంట. ఇంకా బయటికి వెళ్ళిపోయి వ్యాపారాలు చేశారంట. బాగా కలిసి వస్తే ఇలాగా వెంకటేశ్వర స్వామి గుడి కట్టించి ఇంకా పక్కల అమ్మట కూడా మండపాలు, ఇంకా భోజనానికి ఇంకొక మండపం, అలాగే ఇలా కళ్యాణం జరిగినప్పుడు ఒక మండపం. అబ్బా చాలా బాగా చేశారండి. చాలా బాగుందన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తిరుపతి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా చిన్న తిరుపతి పెద్ద తిరుపతి వెళ్ళలేని వాళ్ళు అయితే ఇక్కడ డోకిపరు వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వస్తున్నారండి. ఇక్కడ మొక్కులు తీర్చుకుంటున్నారనమాట. చాలా బాగుంది ఇదంతా కూడా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా 9 గంటలకు వచ్చారంట కొంతమంది. మేమైతే మాత్రం 2:30కు వచ్చామండి. నేనైతే 4 గంటలకు వెళ్దాంలే అనుకున్నాను. కాదు వెళ్ళిపోదాం అన్నారు. ఇంకా మా ఇంటి పక్కలమ్మట ఇంకా మాకు తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళారు. ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళామన్నమాట. ఇక్కడైతే వచ్చేసారండి ఓనర్ గారు, మేడం గారు వచ్చేసారు. మేడం గారు వస్తున్నారనమాట. ఆమె వచ్చి ఇక్కడ దీపారాధన చేసి పూజ అయితే స్టార్ట్ చేస్తారు. చాలా విశాల హృదయం అని చెప్పుకోవచ్చు. ఇద్దరికి కూడా భార్యాభర్తలు ఇద్దరికి కూడా మంచి మనసు. ఎలాంటి మనసు అయితే అందరికీ ఉండదండి. సంపాదించిన వాళ్ళు కొంతైనా సంపాదించిన దాంట్లో కొంతైనా ఇలాంటి ప్రజలకి పెడదాము, ఏదో ఒక రూపంగా పెడదాము అనే ఆలోచన అయితే అందరికీ ఉండదు.
ఇదైతే పల్లెటూరు కదా. ఈ ఊర్లో డోకిపర్లో పుట్టి పెరిగిళ్ళారంట. అయితే పుట్టిన ఊరు మర్చిపోకూడదంటారు చూసారా. అలాగే పుట్టిన ఊరు మర్చిపోకోకుండా ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టి ఇక్కడైతే చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు. చాలామంది పేద ప్రజలైతే బతుకుతున్నారు. ఓకేనా. ఇక్కడైతే మేము కూర్చున్న దగ్గర అయితే మండపంలోకి వచ్చారండి మేడం గారు. ఇక్కడ దీపారాధన చేస్తున్నారు చూడండి. ఇవి అన్నమాట. నాకు ఒక పక్కన ఫోన్ వీడియో తీయకూడదు, తీసేసుకుంటారనే భయం. ఒక పక్కనేమో అసలు అవకాశం దొరకట్ల. ఇవి ఇక్కడ దీపారాధన చేస్తారు చూడండి. ఈవిడ మేడం గారు. ఇంకా ఇక్కడ మండపంలో నుండి వెళ్ళి గుళ్ళో దీపారాధన చేసి అక్కడైతే పూజ స్టార్ట్ చేస్తే ఇంకా అందరూ పూజ చేసుకుంటారు. ఇక్కడైతే మేము రెడీగా పెట్టుకుని ఎదురు చూస్తున్నాం అన్నమాట. పసుపు కుంకుమ అన్నీ రెడీగా పెట్టుకుని ఒక వెండి రూపు ఒకటి ఇచ్చారండి. ఇంకా అన్నీ పెట్టుకుని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ చేస్తూ ఉండగా వీడియో తీయటం అయితే అవ్వలేదు. పూజ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నీకు దర్శనానికి వెళ్తున్నాము. వెంకటేశ్వర స్వామి ముఖ మండపం అన్నమాట. నాకు ఒక పక్కనేమో భయం, వీడియో తీయకూడదనే భయం, ఓ పక్కనేమో మీకు కూడా చూపించాలని. ఇదంతా కూడా బయట ఆవరణ అన్నమాట. ఇది ఆంజనేయ స్వామి గుడి కనిపించేది. ఇంకా ఇవన్నీ మండపాలు. ఇక్కడ కోనేరు. ఇక్కడ ముఖ మండపం, వెంకటేశ్వర స్వామి ముఖ మండపం. దర్శనానికి వెళ్తున్నాము. ఓకేనా. ఇదండి ఈరోజు వీడియో. ఓకేనా. ఇక్కడేమో వర్షం పడతానే ఉంటుంది. ఇంకా చాలా టైం అయిపోయిందండి. ఈరోజు మేడం గారు రావడం ఆలస్యం అయిపోయిందంట. ఇంతకు ముందల్లా అయితే 10 గంటలకల్లా ఇంటికి వచ్చేసేవాళ్ళం. రాత్రి అయితే మాత్రం 11:30 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ఓకేనా. పల్లెటూరు. ఇంకా ఆటో కట్టించుకెళ్ళాం కాబట్టి సరిపోయింది. ఇంకా స్పెషల్గా ఆటో కట్టించుకుని వెళ్ళకపోతే అంత అర్ధరాత్రి వెళ్ళడం అయితే వెళ్ళొచ్చు, వెళ్ళి రావడం అయితే అర్ధరాత్రి రావడం అయితే కష్టమైపోద్ది. ఆటో వాళ్ళు ఎంత అడుగుతారో వాళ్ళకే తెలియదు. ఓకేనా. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.